అరే ఎవరా జోకర్ గాళ్ళు అలా అమ్మాయిల వేషాలు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? పైగా ఇద్దరు మన మీద ఎందుకు పడుతున్నారు ఏమో. అరే వింటున్నారా? ఎక్కడ చచ్చారు? దూబే గారు, ముసలి వయసులో మీకు కుర్రాడు బుద్ధులు వచ్చాయా? అరే సిగ్గు అనిపించట్లేదా ముసల్తనంలో ఇవన్నీ చేయటానికి? అరే మేమేం చేసాం? ఇది చూడు, ఏంటో ఇది. అరే లేదు లేదు, వాళ్ళ అమ్మాయిలు కాదు అబ్బాయిలు. అమ్మాయిలు బట్టల్లో ఉన్నారు. అవునవును, ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరికి పిచ్చి పెట్టినట్టుంది. అవునా? అంటే మాకు బుద్ధి లేదా? ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది కదా, బట్టలు రూపమంతా అమ్మాయిల్లాగే ఉంది. మమ్మల్ని ఏమైనా వెర్రివాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏ అబద్ధం చెప్తే అది నమ్మడానికి. అరే నా పిల్లల మీద ఒట్టు వేసి చెప్తున్నాను, వాళ్ళ అబ్బాయిలే. అబద్ధాలు చెప్పకండి. అమ్మకు చెప్తుంది నిజమే. మమ్మీ, నాన్న, అన్నయ్య, ఆలి ఈరోజు నా ఇద్దరు స్నేహితులు ఇక్కడికి వచ్చారు నాకు సాయం చేయడానికి. సంజు, ఇంకొక్కసారి మళ్ళీ పూర్తి మనసుతో నేను నిన్ను నమ్ముతున్నాను. ఈసారి నా నమ్మకాన్ని బమ్ము చేయకు. సంజు, నువ్వు చూడనేహ, ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు నీ కోసం నువ్వు నిలబడాలి. వాళ్ళ అమ్మాయిలో వచ్చి ఇంకా వాళ్ళిద్దరూ ఆ అంకుల్స్తో అలా ప్రవర్తించారు. అదే సమయంలో ఆ అంకుల్స్ ఫోటోలు కూడా తీశారు. ఈ 2 ఫోటోలు చూడండి. ఇప్పుడు మీరు ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఈ 2 ఫోటోలు మీకు ఒకేలా అనిపించట్లేదా? చూడండి, చెప్పండి, ఏమైనా తేడా కనిపిస్తుందా? అవునా? ఇది అచ్చం అలాగే ఉంది. ఇన్నేళ్లుగా నేను ఇదే ఏరియాలో ఉంటున్నాను. నేను ఈ కాలనీలోనే జన్మించాను. మీ అందరి కళ్ళ ముందు నడవడం ఇంకా చదవడం నేర్చుకున్నాను. ఇన్ని సంవత్సరాల సంబంధానికి కనీసం ఒక్క అవకాశమే ఇచ్చేది ఉండే మీరందరూ. ఒకసారి ఆలోచించుంటే బహుశా నేహ చెప్పేది నిజమే కావచ్చు, తనని నమ్మొచ్చు అని. మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? ఈ వార్తలో అంత విషయం ఉందా? పేపర్లో 1/2 పేజీ వచ్చేంతగా, ఇంత పెద్ద వార్త అయ్యేంతగా. ఒక్కసారైనా ఆలోచించాల్సింది మీరంతా. ప్రపంచానికి సంబంధించిన పెద్ద వార్తలు ఫ్రంట్ పేజీలో వచ్చి ఆ పత్రిక నాయకులవి ఇంకా ధనవంతుల ఫోటోలు ప్రచురించబడతాయి. భోపాల్ నుండి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి ఫోటోను, అది కూడా అంత పెద్ద సైజుల్లో ఎలా ప్రచురించగలరు? నేను పెద్ద సినిమా స్టార్ ని కాదు, నేను ఆఫీసర్ ని కాదు, అథ్లెట్ ని కాదు, నేను మోడల్ ని కూడా కాదు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు మీరంతా. నా చేతిలో ఉన్న ఈ ఫోటోలు కనిపించేది ఎప్పుడు నిజం కాదు అనేది ఇదే సాక్ష్యం. నాకు అది కూడా తెలీదు ఆ అమ్మాయి ఎవరో, నన్ను ఎందుకు టీ కొట్టిందో, నా ఫోటోలు ఎవరు తీశారో, పేపర్లో ఎవరు వేయించారో. ఇదంతా ఎవరో చేసిన చెడ్డ జోక్ కావచ్చు, లేదంటే ఎవరిదైనా పగ కావచ్చు. మా నాన్న పోలీసులో ఉన్నారు. ఎవరైనా ఇదంతా పగ తీర్చుకోవడానికి చేసి ఉండొచ్చు. దీనికి కారణమేంటో నాకు తెలీదు. కానీ మీరంతా నాకు ఇది చెప్పండి, నన్ను నమ్మకపోవడానికి కారణం ఏంటి? నేను ఏడుస్తూనే ఉన్నాను, విలపిస్తూనే ఉన్నాను, అరుస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నా అమ్మా నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. కానీ ఎవ్వరూ కూడా నా మాట నమ్మడం కాదు, అసలు వినలేదు కూడా.
19 సంవత్సరాలుగా నేను ఈ కాలనీలో ఉన్నాను. మీరు నన్ను ఆలే తప్ప మరెవరితోనూ చూడలేదు. ఇదే కాదు, భోపాల్ అంతటా మీలో ఎవరైనా నన్ను ఎవరితోనైనా చూసారా? చూస్తే దయచేసి చెప్పండి నాకు. లేదు కదా? మరి మీ అందరికీ అకస్మాత్తుగా నా మీద నమ్మకం ఎలా పోయింది? నాలాంటి అమ్మాయి అర్ధరాత్రి పూట అందరి ముందు, నాలాంటి అమ్మాయి రాత్రి ఒక అబ్బాయితో ఇలాంటి నీచమైన పని చేస్తుందని ఎలా అనుకున్నారు? నేనే గనుక చేయాలనుకుంటే నేను రహస్యంగా కూడా చేయగలను కదా? చెప్పండి, చేయగలను కదా? జవాబు చెప్పండి. నాన్న, మీరు పోలీస్ కదా, చట్టం మీకు తెలుసు. శిక్ష వేసే ముందు నేరస్తుడికి కూడా తన వాదన వినిపించే అవకాశం కోర్టు కూడా ఇస్తుంది. కానీ మీరందరూ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకు నాన్న? చెప్పండి. నాన్న, ఎప్పుడు అమ్మాయిల మీదే ఎందుకు వేలెత్తి చూపిస్తారు? ఎప్పుడు నిందలు మా ఆడపిల్లల మీదే ఎందుకు వేస్తారు? ఒక అబ్బాయి ఈల వేసి మమ్మల్ని ఎగతాలు చేస్తే అప్పుడు కూడా ఈ అమ్మాయి తన అందాన్ని చూపించుంటున్నానంటారు. ఇంటికి బ్లాంక్ కాల్ వస్తే అప్పుడు కూడా ఆమె ఆ అబ్బాయికి ఎరవేసి ఉంటుందని అంటారు. ఒకవేళ ఎవరైనా అల్లరి వారు వచ్చి మాకు పువ్విచ్చి వెళ్తే ఇంట్లో కొడతారు మమ్మల్ని. ఎవరు వాడు చెప్పు త్వరగా అని. ఇది ఎల్లప్పుడు మాకే ఎందుకు జరుగుతుందా అన్న? మమ్మల్ని ఎప్పుడు ఎందుకు నిందిస్తున్నారు? మా పైన వేలెందుకు చూపుతారు? నాకు తెలుసు నాన్న, ఇది వయసు తప్పులు చేసే వయసు. కానీ సమాజంలో చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. మీరంతా ఇలా ఉండడాన్ని నేను గౌరవిస్తాను. మీరందరూ మా రక్షణ కోసం దీన్ని చేయండి. దాని అర్థం అది కాదు కదా, ప్రతిసారి అమ్మాయిలను దోషులుగా ప్రకటించి శిక్షిస్తారు. కనీసం మాట్లాడనివ్వకుండా, నిజమేంటో తెలుసుకోకుండా ఉరికంపం ఎక్కిస్తారా? మీరంతా ఎలా మర్చిపోతారు మేము కూడా మనుషులమే అన్న విషయాన్ని? మాతో కూడా తెలిసి తెలియక తప్పులవుతాయి. ఈ తప్పు నేను చేయలేదు. ఒకవేళ ఈ తప్పు నేను చేసినట్టయినా అయితే నా ఒక్క చిన్న తప్పు అది మన 19 ఏళ్ల సంబంధాన్ని తుడిచిపెట్టేదే. నా ప్రతి మంచి పని ఈ ఘటన ముసుగు వేస్తుంది. నా ఒక్క పొరపాటు, నా ఒక్క వీక్నెస్ మొత్తం నా క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుందా? రోబోలమైతే కాదు కదా మేము, ఇంకా మెషిన్లను కాదు. తప్పులు చేయకుండా ఉండటానికి మాకు క్షమించే హక్కు లేదా? అబ్బాయిలకే మాత్రమే ఆ హక్కు ఎందుకు ఇచ్చారు? ఎందుకు? అమ్మాయిల రాతలు కేవలం అప్పనిందలు, కన్నీళ్లు, కష్టాలే ఎందుకు రాశాడా దేవుడు? ఎప్పటి వరకు ఈ శాపం మా అమ్మాయి పైన ఉంటుంది? ఇంకెన్నాళ్ళు? నేను చేసిన తప్పుకి శిక్షకు నేను సిద్ధంగా ఉన్నానా అన్న? కానీ మేము చేయని తప్పుకి శిక్ష నేనెందుకు అనుభవించాలి? ఎందుకు ఎందుకు ఎందుకు? నీ మాటలు, అవమానాలు నన్ను చాలా బాధించాయి. అందుకే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.